నమస్కారం. సో చిరంజీవి గారు అయితే కామెంట్స్ చేశారు, నాకు ఒక నెక్స్ట్ రామ్ చరణ్ వారసుని కనిస్తే బాగుంటుందని. అయితే ఈ కాలర్స్ అందరూ కూడా ఇప్పుడు చిరంజీవి గారికి ఆడపిల్లలు అంటే గౌరవం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. శ్యామల గారు కూడా మగపిల్లలే వారసులా, ఆడపిల్లలు కాదా అని చెప్పి వైసీపీ నుంచి ఆవిడ మాట్లాడుతున్నారు. సో ఈ ట్రాలర్స్ అందరూ మరి ఏం చెప్తారు? ఇప్పుడు మనం జనరల్ గా ఇంట్లో ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అనుకోండి, పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇద్దరు మగపూరులు ఉన్నారు, ఒక ఆడపిల్ల ఉంటే ఒక ఆడపిల్ల కూడా ఉంటే కలిసికట్టుగా ఉంటారు, ఒక చోటు చక్కనగా ఉండిద్ది, ఒక కంప్లీట్ ఫ్యామిలీ లా ఉండిద్ది అని తల్లిదండ్రులు భావిస్తారు. అట్ ది సేమ్ టైం ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళు మగపిల్లలు కావాలని కోరుకోవటంలో ప్రతి పేరెంట్ కూడా ఇట్లానే ఆలోచిస్తాడు. ఇప్పుడు వాళ్ళ ఆడపిల్ల వద్దనుకోవడానికి వాళ్ళు ఏమైనా లేని వాళ్ళ 100 మంది ఆడపిల్లలు 1000 మంది ఆడపిల్లలైనా పోషించగల స్తోమత గల పొజిషన్ లో ఉన్నాడు చిరంజీవి ఫ్యామిలీ. వీళ్ళు ఆడపిల్ల వద్దనుకుంటున్నారు, ఎందుకంటే ఆల్రెడీ ఆడపిల్ల పుట్టింది మొన్నే. ఒక 10 years వరకు అసలు పిల్లలు పుట్టరు అని ట్రోల్ చేసిన వాళ్ళు కూడా మొన్న ఒక ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు నెక్స్ట్ పుట్టబోయే వాళ్ళు మగపిల్లలు కోరుకోవడంలో అది తప్పేం కాదు కదండి. ఎవరైనా అంతే పొజిషన్ లో మీరు ట్రోల్ చేసుకునే వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి. మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఒక ఆడపిల్ల పుడితే నెక్స్ట్ మీరు ఎవరు పుట్టాలని మీరు భావిస్తారు. మీకు కూడా మీరు నెక్స్ట్ జనరేషన్ అనేది మూవ్ అవ్వాలి కదా. మీ జనరేషన్ మూవ్ అయినా అవ్వకపోయినా ఒక నార్మల్ ఫ్యామిలీలోనే ఒక ఆడపిల్ల పుడితే నెక్స్ట్ మగపిల్లోడు కావాలనుకుంటారు, మగపిల్లోడు పుడితే నెక్స్ట్ ఆడపిల్ల కావాలనుకుంటారు. కామన్ ఇది, వాళ్ళు పోషించలేక కాదు. దీన్ని ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే పనిగొట్టుకొని ఏదో చిరంజీవి మీద ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మనసులో దాపెట్టుకున్న విషయాన్ని ఏదో ఒక రూపంలో కక్కుతున్నారండి. దీన్ని పెద్ద చెప్పుకోదగ్గడుకో పాయింట్ కూడా ఏం కాదు. చిరంజీవి మీద ట్రోల్ చేసే వాళ్ళు మీరు ఒకసారి మనసాక్షిగా ఆలోచించుకోండి. మీ ఇంట్లో అనుకోరా? ఇంకా అసలుకి ఆడపిల్ల పుట్టి మగపిల్లాడు పుట్టేదాకా అపార్షన్ చేయించుకుంటున్న రోజుల్లో ఉన్న రోజులు ఉన్నాయి. అటువంటిది చిరంజీవి గారు కోరుకోవడంలో తప్పేం లేదు అట్లాగా. అంటే బహిరంగంగా చెప్పాడు, అది కొంచెం అది ఇంకా ఓపెన్ గా చెప్పాడు. ఇంకా ఇప్పుడు మనసులో రామ్ చరణ్ గారికి చెప్పొచ్చు ఈ విషయాన్ని పర్సనల్, కానీ బహిరంగంగా చెప్పాడు చిరంజీవి గారు, ఓపెన్ గా చెప్పాడు, ఉన్న మాట మనసులో దాపెట్టుకోకుండా. అంటే చిరంజీవిని ట్రోల్ చేయాల్సిన పనేం లేదు. మీరు ట్రోల్ చేయదలుచుకుంటే ఇంకో విషయం ఏదైనా పాలిటిక్స్ లేకపోతే సినిమా విషయంలో ఇంకోటేదో ట్రోల్ చేసుకోండి. ఈ విషయంలో చిరంజీవిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కావాలని